కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న ప్రధాన తారల ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ వచ్చిన మేకర్స్ తాజాగా గురువారం హీరో యష్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పాత్ర రయాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ రావడంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇక ఈ రోజు విడుదల చేసిన వీడియో విషయంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుండగా సినీ లవర్స్ సగటు ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ఓ విదేశంలోని శ్మశాన వాటికలో ఓ చిన్న ఫ్యామిలీ తమ కుటుంబ సభ్యుడికి అంత్యక్రియలు చేస్తుండడం, అదే సమయంలో ఓ విలన్ గ్యాంగ్ వచ్చి వారిని హింసించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సరిగ్గా అప్పుడే ఓ ఖరీదైన కారులో హీరో రావడం, వస్తూనే కారులోనే అమ్మాయితో ఘాటైన పనిలో బిజీగా ఉండి విలన్ గ్యాంగ్ పై బాంబు పేల్చడం, ఆ వెంటనే హీరో కారు దిగి డైలాగులు చెప్పి యాక్షన్ మోడ్లోకి రావడం ఈ వీడియోలో ఉంది. అయితే ఈ గ్లిమ్స్ వీడియో ఫ్యాన్స్కు ఫీస్ట్గా ఉన్నప్పటికీ ఇతరులకు మాత్రం జుగుప్సాకరంగా అనిపించింది. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండే ఆయన ఎలివేషన్కు అలాంటి సీన్ తప్పితే మరొకటి దొరకలేదా? అసలు యూత్కు ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి దృశ్యాలు పెడతారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందులో ఆ కారు సన్నివేశం తొలగించి ఉంటే బాగుండేది కదా, దానితో హీరోకు ఎలివేషన్ ఏంటి చండాలంగా, ఆ సీన్ వరకు లేకున్నా హీరో ఎలివేషన్ గట్టిగానే ఉంది కదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాక ఓ లేడీ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటి సన్నివేశం ఎలా తీయగలిగింది అంటూ కామెంట్లు పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.